ఆగండి సార్. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి అసలు నిన్న విజయసాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు నిజమని నమ్మొచ్చా? ఎందుకంటే ఆయన గతంలో కూడా ఇదే అరబిందోకి సంబంధించినటువంటి ఇష్యూలో మాట్లాడుతూ వాళ్ళకి నాకు ఎలాంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు లేవు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. మరి నిన్నేమో అరబిందో నుంచి 100 కోట్లు నేను తీయించాను అని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నానని చెప్పేసి ఆయన కూడా చెప్పిన పరిస్థితి. అంటే మిథున్ రెడ్డికి కనీసం 100 కోట్ల రూపాయలు పెట్టి వ్యాపారం చేయడానికి అవసరమైనటువంటి నిధులు కూడా మిథున్ రెడ్డి గారి దగ్గర లేవా? లేక విజయసాయిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అప్పు తీసేమని అడిగారా? ఏంటి అసలు ఇదంతా కూడా? ఏంటి ఇది ఒక మాయలాగా కనిపిస్తుంది, ఏమంటారు మీరు? వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్రైమ్ నైన్ వీక్షకులకి, అలాగే ప్యానల్లో ఉన్న సోదరులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు నిన్న సిట్టు విచారణకు వెళ్ళడం, అలాగే సిట్టు వేసినటువంటి క్వశ్చన్లకి నర్మగర్భంగా కానివ్వండి, లేకపోతే కాస్త వ్యంగ్యంగా కానివ్వండి, దాటవేసే ద్వారంలో ఆయన సమాధానాలు ఉన్నాయని మనం విశ్లేషించక తప్పదు. ఎందుకంటే ముఖ్యంగా సిట్టు ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రభుత్వ పెద్దల్ని ఈ మద్యం కుంభకోణంలో వారి యొక్క పాత్ర, వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనే దాని మీద ఒక గ్రావిటీ పర్పస్ కోసం విజయసాయిరెడ్డి గారిని విచారణకు పిలవడం జరిగింది. దానికి ముందు విజయసాయిరెడ్డి గారే తొందరపడిపోయి నేనే వస్తాను, నేనే చెప్తాను అని చెప్పేసి ఆయనే వాలంటరీగా ఒక 1 డే బిఫోరే వచ్చేసేటట్టు కొన్ని మీడియాలో ఈ వార్తలు రావడం కూడా మనందరం చూసినటువంటి ఒక పరిస్థితి. ఈరోజు విజయసాయిరెడ్డి గారు వైసీపీ పార్టీలో ఉండి ఈ సిట్టు విచారణకి వచ్చినట్లయితే దీని మీద పెద్ద విశ్లేషణ కానివ్వండి, ప్రజల యొక్క చూపు కానీ దీని మీద ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే పార్టీకి రాజీనామా చేసి, పార్టీలో ఉన్నటువంటి పదవులకు రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటాను, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పేసినటువంటి ఒక విజయసాయిరెడ్డి గారు ఈరోజు సిట్టు విచారణకి రావటం, అందులోనూ ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ 2గా, సరే అధికారం వచ్చాక నెంబర్ 200 2000 గానో మారిపోయాను నేను అని చెప్పేసి ఆయన బాధపడటం మనం అందరం చూసినటువంటి పరిస్థితి. ఈ యొక్క వ్యక్తి ఏం మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలను సిట్టు విచారణ ముందు పెడతాడు అనే క్యూరియాసిటీ రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీలు, మీడియా మిత్రులు అందరికీ కూడా, సామాన్య ప్రజల వరకు కూడా ఉంది. కానీ చాలా తెలివైనటువంటి విజయసాయిరెడ్డి గారు సిట్టు విచారణని బోల్తా కొట్టించారనే చెప్పేసి విశ్లేషణ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇక అరబిందో విషయానికి వచ్చినట్లయితే తన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని కానీ, లేదా వీళ్ళకి ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయల అప్పు సాలిన 12% వడ్డీతో ఇప్పించాను అని చెప్పేసి అనే దాంట్లో తన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని కానీ, లేదా తన ద్వారా కేవలం తన ఒక మాట చెప్పి రికమెండ్ చేయించి ఇప్పించాననే ఒక మాట తప్ప ఈ యొక్క నగదు వ్యవహారంలో, లోన్ వ్యవహారంలో తన యొక్క ఇన్వాల్వ్మెంట్ మరోది లేదనేది ఆయన చెప్పదలుచుకున్నాడు. అది క్రిస్టల్ క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క పిఎస్పీ కానివ్వండి, లేకపోతే ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి, ఇలాంటి వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉంది, లేకపోతే వాళ్ళు ఈ మీటింగ్ లో ఉన్నారా అని చెప్పేసి నేను అడిగినప్పుడు ఆయన నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు, లేదా నాకు గుర్తున్నంత వరకు వారు ఇరువురు కూడా ఈ మీటింగ్ లో లేరు అని చెప్పేసి మొత్తం యొక్క ఈ కేసు యొక్క గ్రావిటీని మొత్తం కూడా కసిరెడ్డి గారి మీదకి తీసుకెళ్లడం అనేది ఇక్కడ ఒక కొత్త విషయంగా మనం విశ్లేషించవచ్చు. అవును అవును సో ఓవరాల్ గా వైసీపీకి జరిగినటువంటి ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో, ఈ డ్యామేజ్ కవరప్ లో భాగంగా ఇప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ ఖచ్చితంగా ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాని యొక్క నిజాలు నిర్ధారణ అవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి. దీనిలో ఇప్పుడు మీరు ఏమంటారంటే, అంటే విజయసాయి రెడ్డి చెప్పేటటువంటి మాటలు, ఈ కన్ఫ్యూజన్ ఓట్స్, ఈ స్టేట్మెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎవరినో కాపాడడం కోసం కసిరెడ్డి మీదకి దోసే ప్రయత్నమా, లేకపోతే వాటాల్లో తేడా రావడం వల్లే ఈ రాజు కసిరెడ్డి మీద దోసేటువంటి ప్రయత్నం అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది సార్? ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు వ్యక్తపరిచినటువంటి అనుమానాలన్నీ కూడా మీరే కాదు, సామాన్య ప్రజలు, అలాగే రాజకీయ ప్రముఖులు, అధికార ప్రతినిధులు అందరూ కూడా వ్యక్తపరిచేది నిజాలు తెలుసుకోవాలనేది అందరి యొక్క ఉత్సాహం ఉంటుంది. కాకపోతే దీన్ని చెప్పాల్సింది ఎవరు? వాలంటరీగా దొంగలు చెప్పాలి. నిజంగా దొంగతనం జరిగినట్లయితే అక్కడ ఉన్నటువంటి దొంగలు చెప్పాలి వాలంటరీ స్టేట్మెంట్. లేదా కీర్తనా మేడం గారు చెప్పినట్లు కూటమి ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉంది కాబట్టి, సిట్టు విచారణలో ఉంది కాబట్టి, ఇది ఒక టర్నింగ్ పాయింట్. కూటమి యొక్క
పార్టీల్లో ఈ కూటమిలో ఉన్న అన్ని పార్టీలకు కూడా ఈ సిట్టు విచారణ అనేది ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ మద్యం ముడుపులు కానివ్వండి, మద్యం కుంభకోణం కానివ్వండి, ఏం జరిగిందని వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు మరొక తిరుమల లడ్డు వివాదం లాగా కాకుండా స్పష్టమైనటువంటి సాక్ష్యాధారాలతో వీళ్ళని ఎక్విజేషన్ చేసి కోర్టులో నిలబెట్టినట్లయితే దీనికి సంబంధించినటువంటి అప్రిసియేషన్ కానివ్వండి, ప్రజల వైపు నుంచి అప్రిసియేషన్ కానివ్వండి, రాజకీయ లబ్ధి కానివ్వండి కూటమి ప్రభుత్వం పొందగలుగుతుంది. కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిందారోపణలతో కాకుండా దీనికి క్లియర్ గా దీని యొక్క వస్తాను మీ దగ్గర. 1 minute సార్, చెప్పండి. క్యారియన్ 1 minute. సో క్రిస్టల్ క్లియర్ గా వీళ్ళ యొక్క విచారణ జరగాలి. ఇది విజయసాయిరెడ్డి గారితో, కేవలం విజయసాయిరెడ్డి గారితో ఆగకుండా ఇది జగన్మోహన్ రెడ్డి గారి దాకా తీసుకెళ్తారా, లేదా కింద ప్రధాన నిందితుడు లేదా ప్రధానంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కసిరెడ్డి అని చెప్పేసి మన విజయసాయిరెడ్డి గారు నేరారోపణ చేసినట్లుగా అక్కడి వరకు ఈ విచారణ జరుగుతుందా అనేది వేచి చూసే ధోరణిలో అందరిలాగా వేచి చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. ఓకే అండి, ఓకే. చిన్నమరెడ్డి గారు ఏమంటారు? మరి ఇప్పుడు మీరు విన్నారు, సైద్ రఫీ గారు అలాగే వెంకటేష్ గారు మాట్లాడారు.